శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఈ కదంబం మొక్క వేరే కుండీలో పెడతానండి. ఇది మినియేచర్ కదంబం. మన ఇంటికి వచ్చిన వారం రోజులకి వీడియో తీసి పెట్టాను. చాలామంది చూశారు. అప్పుడైతే మీకు ఇలా మొగ్గలు ఉన్నాయండి అని చూపించాను కదా. అయితే ఆ మొగ్గలు అయితే మాడిపోయినాయండి, ఎండిపోయినాయి. మొక్క అయితే సింక్ అయింది. చాలా భయపడాను. కానీ ఇలాగా వర్షం వచ్చింది, మళ్ళీ ఖుషి అయ్యింది. మనం మొక్క వచ్చేటప్పటికి ఇప్పుడు ఎదిగిన మొగ్గలు ఉన్నాయి చూసారా, ఈ మొగ్గలు సరిగ్గా ముక్కు పుడగలాగా చిన్నిగా ఉన్నాయి. ఈ వర్షానికి ఏమైందంటే చక్కగా మొగ్గలు అనేది ఎదిగినాయండి. 4 మొగ్గలు ఉంటాయి. రెండు ఒకసారి ఇడుస్తాయి అన్నమాట. అయితే ఈ కుండీ చిన్నదయ్యింది కదా, మరి బలం ఉండాలి కదా. చక్కగా మరి నెల అయింది కాబట్టి మెల్లగా మార్చేద్దాం ఈరోజని ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చక్కగా మార్చే విధానం మీకు కూడా చూపిస్తానండి. నేనైతే అలా జాగ్రత్తగా ఇలా మారుస్తాను. చూడండి, చూశారు కదా. చక్కగా ఈ కుండీలో పెడతానండి. ఇప్పుడు ఈ కుండీలో పెట్టడం వల్ల నేను దేవుడి దగ్గర పూజ చేసుకున్నప్పుడు, కదమ్మ పూలు ఇడిచినప్పుడు కానీ మరి పూజ దగ్గరికి మొక్క పెట్టుకోవాలంటే ఈ కుండీ సరిపోతుంది. ఈ మొక్కకి పెద్ద కుండీ అవసరం లేదండి. అందుకును ఈ కుండీలో పెట్టేసుకుందామని అడుగునేమో కొంచెం ఆవు పేడ పిడకలు కూడా వేస్తాను. ఓల్చి చూశారు కదా, ఇలా కన్నాలు ఉండాలి. మనం వేసిన నీరు అనేది దిగిపోవాలి చక్కగా. దీనికి కొంచెం ఇసుక కూడా వేయాలండి. ఇసుక వేస్తాను. ఇదిగోనండి ఇసుక వేస్తున్నాను అడుగుని. మనం ఇది వేసాం కదండి కొబ్బరి పీసు వేయడం వల్ల చక్కగా మట్టిని ఆఫ్ చేసి వాటర్ కిందకి పంపేస్తుంది కన్నాల దగ్గర చక్కగా. ఇప్పుడు ఇది కాంపోస్ట్ అండి. మనం పువ్వులు అలానే కదమ్మ ఆకులు మగ్గబెట్టేసుకున్నాం కదా, అవి చక్కగా నల్లగా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇదే అడుగుని వేసేస్తాను. అలానే అండి. ఇదిగో ఆవు పేడ పిడకలు చూసారా, ఈ ఆవు పేడ పిడకలు ఇవి వేయటం వల్ల చక్కగా ఈ మొక్కకి బలం అనేది ఉంటుందండి చక్కగా. ఇప్పుడు చూసారు కదా, చక్కగా ఆవు పేడ పిడకలు పెట్టానండి. ఇప్పుడు ఈ మొక్కని చక్కగా తీసి ఇందులో పెడతాను. ఇదిగోనండి, ఇంతే అయిపోయిందండి. చక్కగా ఇలా పెట్టేసేమంటే అయిపోద్ది. ఇదిగోనండి, ఇప్పుడు ఇలా తీసాం కదా, ఇప్పుడు ఇలా ఇందులో పెట్టేస్తున్నానండి చక్కగా. చూసారా, చాలా బాగా ఈజీగా మార్చేయడం జరిగింది. అలానే ఇప్పుడు కొంచెం దీనికి ఇలాంటి నల్ల మట్టి లేకపోతే ఇలాగా కాంపోస్టు ఏదో ఒకటి ఖాళీ ఉంది కదండి లోపల, ఈ ఖాళీలో వేసేయాలన్నమాట. చక్కగా వేసేసామనుకోండి ఇంతట్లో చూడవలసిన పని ఉండదు. మనం కొంచెం వాటర్ ఇచ్చుకోవడమే. వాటర్ నిలబడదులేండి, ఇసుక వేసాం కదా, వాటర్ అయితే నిలబడదు. ఇప్పుడు కొంచెం నల్ల మట్టి వేస్తానండి. ఇది చెవిలో మట్టి. చక్కగా ఈ నల్ల మట్టి ఇలా వేసామనుకోండి దీనికి చక్కగా వస్తుంది అన్నమాట. చక్కగా ఎలా మార్చేసానో చూసారా, చాలా ఈజీగా. అయితే కింద మనం మట్టి ఉంటుంది కదా, ఆ కుందు మనం అస్సలు కదపకూడదండి. అది ఎలా ఉందో అలా పెట్టేసి దానికి కొంచెం మట్టి లోపడేయడం వల్ల ఆ బలం అనేది లాక్కుంటుంది. మనం ఏర్లు అనేది కింద కదిపేసి చాలామంది ఇలా తీసేయండి మట్టి అడుగునున్నదే అని అంటున్నారు. ఏళ్ళు కొంచెం కదపండి అని చెప్పలేము, మొక్క నిలబడుతుందో లేదో. ఒక్కొక్క మొక్క కొంచెం పెద్దకుండి ఇలా మార్చుకున్నప్పుడు అది ఎలా ఉందో అలాగా అందులో తీసి ఇందులో పెట్టేయాలి. అంతేనండి. అలా నాకు తెలియక అలా చేశాను. అంతకు మొక్కలు కొంచెం దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి నేను ఇంకా అలా చేయట్లేదండి, ఇలానే చేస్తున్నాను. అప్పుడు మనం మొక్క మార్చాం కదా, అది అప్పుడు కూడా కొంచెం డల్ అవుతుంది మొక్క, అది ఉండదండి. ఇంకా అలాగేం ఉండదు. ఇంకా చక్కగా మనకి మార్చేమన్నా ఫీలింగ్ ఉండదు మొక్కకి. ఎందుకంటే అలానే కదా పెట్టేసాం. ఇంకా పోషకాలు అందుకుంటాయి. ఒక 2-3 రోజులు కొంచెం ఏమన్నా ఉంటుందేమో మనకు తెలియదు. ఎలా ఉన్న మొక్క అలానే ఉంటుంది, మొగ్గలతో ఉన్న, కాయలతో ఉన్న, పువ్వులతో ఉన్న. ఇదేనండి, ఇలా మార్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి చక్కగా కుండీ చాలా అందంగా ఉంది కదండి, దానికి సరిపడగా ఇలాంటి మరి మరుగుజ్జి మొక్కలు. అదేనండి మినియేచర్ కదా, చిన్నది. ఇది పెద్దగా ఏమీ ఎదగదు కాబట్టి చిన్న కుండీలో పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఆవు పేడ పిడకలు అవి వేసుకున్నానండి. నేను 4 సంవత్సరాల పైన అవుతుందండి నేను ఆవు పేడ పిడకలు చేసుకుని రెడీగా ఉంచుకుని. వేరే ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ మనకు ఆస్కారం ఉండేది కాబట్టి ఆ పిడకలు చేసి రెడీ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పటికీ ఉన్నాయండి, ఇంకా ఉంటాయి. ఇంకా 200 పిడకలు ఉంటాయి. ఇలా మొక్కలకు మాత్రమే ఇస్తాను, సాంబ్రాణి పొగ మాత్రమే వేస్తాను అన్నమాట. చూసారు కదా, మన చెట్టు బాగుంది కదా, మినియేచర్ కదమ్మో. చూస్తుంటే బాగుంది కదండి కంటికి.
చక్కగా ఈజీగా ఇలా మార్చేసుకోవచ్చు. నీళ్ళు కూడా కొంచెం పోస్తానండి. మరి వర్షం పడుతుంటే ఈ మొక్క చాలా ఖుషిగా ఎదుగుతుందండి. మరి ఈ మొక్క చాలా ఆశీర్వాదిస్తట. మనం ప్రదక్షిణాలు చేసినట్లయితే ఈ మొక్క చుట్టూ గిరి ప్రదక్షిణ చేసిన ఫలితం కూడా దక్కుతుందంట పెద్దలు గురువారీలు చెప్పారు. చక్కగా దేవతా వృక్షం మన ఇంట్లో ఉందంటే దేవుడు మన ఇంట్లో ఉన్నట్టే కదండి. చక్కగా చూసారా? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.